హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. ఒక్కోసారి మనం మిస్టేక్స్ చేస్తుంటాం కదండి బ్లౌజ్ పైన తెలిసి తెలియక. ఒక్కోసారి కలర్ సెట్టింగ్ కూడా మనం రాంగ్ పెడుతుంటాము. అలాంటప్పుడు ఇలా ఇలా ఫ్రేమ్లోనే ఉంటుంది మిషన్. ఇది కంప్లీట్గా తీసి ఒక కలర్ బదులు ఇంకో కలర్ పడుతుంది ఒక్కోసారి. అలాంటివి అయినప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దామండి. యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ గోల్డ్ ఉంది కదా, గోల్డ్ ప్లేస్లో కాపర్ రావాలి మన మిషన్లో. సో కాపర్ రాకుండా కాపర్ ప్లస్లో గోల్డ్ వచ్చింది. అంటే ఇక్కడ కలర్ సెట్టింగ్ కొంచెం రాంగ్ అయింది. ఒక్కోసారి మనకు కూడా అలా ఆ విధంగా అవుతుంటుంది కదా. అలా అయినప్పుడు ఏం చేయాలంటే ఇది బార్డర్ వేసేసింది కాబట్టి ఇలాంటి బార్డర్ని సీజరు కానీ ఇంకా ఒక్కొక్క కుట్టు ఇప్పడం కానీ ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది లూజ్ అయిపోతుంది. బ్లౌజ్ పీస్ అంటే ఫ్రేమ్లో బ్లౌజ్ పీస్ లూజ్ అవుతుంది. అలా విధంగా చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే అవుట్లైన్ మళ్ళీ సేమ్ ఇలా కుట్టదు, జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ స్టిచ్ రిమూవర్ ఉంది కదా, ఈ స్టిచ్ రిమూవర్తో ఈ విధంగా స్టిచ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కింద ఫ్యాబ్రిక్ ఉంటుందండి. కింద ఫ్యాబ్రిక్ని కట్ కాకుండా చూసుకోవాలి. అంటే ఇది ఉంది కదా ఇలా డాట్ లాగా, అది కింది వైపు రావాలి. అంటే అలా వస్తే ఏమవుతుందంటే మనకు ఫ్యాబ్రిక్ కట్ అవ్వడం అంటూ ఏం జరగదు. కాబట్టి ఓకే, చూస్తున్నారు కదండి ఈ పిన్. ఇది వచ్చేసి మన పై పొజిషన్ ఉండాలి, ఇది వచ్చేసి కింది పొజిషన్లో ఉండాలి. అంటే ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా పెట్టుకొని కింద ఫ్యాబ్రిక్ని టచ్ కావద్దండి. టచ్ కాకుండా ఈ విధంగా స్లోగా తీసేయచ్చు. ఇంత పెద్ద లైన్ అండి. ఓకే, ఓపెన్ అయిపోయింది. సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఏదో ఒక స్టిచ్ దగ్గరికి పైనకి వెళ్ళేసి కింద ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఇక్కడ కింద అండి ఒక లైన్ తీసుకున్నాను నేను. ఆ లైన్ తీసుకొని జస్ట్ ఈ విధంగా తీసేస్తున్నాను. ఈ విధంగా తీయడం వల్ల ఇక్కడ మొత్తం కూడా వచ్చేసింది. చూడండి, క్లీన్ అయిపోయింది. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని మనం అనేది వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ మన కలర్ జరీ ఏదైతే కలర్ జరీ పెట్టుకున్నామో ఆ కలర్ జరీని సెట్ చేసుకొని చూసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మళ్ళీ నేనైతే తీసేసాను. మొత్తం తీసి దానిపైన కాపర్ జరీ అనేది స్టిక్ చేస్తున్నాను. ఇదంతా ఒక పోగు అండి. జస్ట్ సాటిన్ స్టిచ్ ఉన్నప్పుడు ఒక పోగు ఉంటుంది. ఆ పోగుని పట్టుకొని లాగేస్తే మొత్తం మనకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్క్ అనేది ఈ విధంగా చేసేసుకోవచ్చు. నీట్గా కనిపిస్తుందండి. మనం ఇక్కడ మిషన్లో వేసిన వర్క్ కూడా ఎంత బాగా ఇంప్రూవ్ అవుతుందంటే చాలా బాగుంటుంది. చాలా హైట్గా నీట్గా చాలా చాలా బాగుంటుందండి ఈ వర్క్. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ వర్క్ వేసినప్పుడల్లా. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.